ఈ 5 సీక్రెట్ బడ్జెట్ చేంజెస్ని అస్సలు మిస్ అవ్వకండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్, బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఇక నుంచి కంపెనీ కనుక మన దగ్గర నుంచి షేర్స్ని బైబ్యాక్ చేస్తే ఆ గెయిన్స్ అనేవి క్యాపిటల్ గెయిన్స్గా ట్యాక్సిబుల్ అవుతాయి. అండ్ అలానే ప్రమోటర్స్ ఎవరైతే షేర్స్ని బైబ్యాక్ చేస్తున్నారో వాళ్ళకి అడిషనల్ ట్యాక్స్ 22% ఆర్ 30% అప్లై అవుతుంది. సెకండ్ వన్, సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇక నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ అస్సలు కాదు. సెకండరీ మార్కెట్ నుంచి కనుక పర్చేస్ చేసినట్టయితే అవి ట్యాక్సిబుల్ అవుతాయి. డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గర నుంచి పర్చేస్ చేసి రిడమ్షన్ వరకు హోల్డ్ చేస్తే మాత్రమే అవి ట్యాక్స్ ఫ్రీ అవుతాయి. థర్డ్ వన్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీరు కనుక లార్జ్ స్కేల్లో ట్యాక్స్ అవేజన్ చేస్తున్నట్టు గవర్నమెంట్కి ఏ మాత్రం డౌట్ వచ్చినా మీ గ్యాలరీ అండ్ అలానే మీ ఫోన్ డేటాని అండ్ అలానే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీ అసెస్మెంట్ అనేవి చేస్తారు. ఫోర్త్ వన్, ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయ్యి ఒక్కరోజు లేట్గా ఫైల్ చేసినా ఇక నుంచి 75,000 రూపీస్ లేట్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే అది 1 మంత్ కనుక దాటితే 1,50,000 పే చేయాల్సి ఉంటుంది. ప్రాపర్టీ పర్చేస్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. ఇక నుంచి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ప్రాపర్టీ కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే టాన్ నెంబర్ అవసరం లేకుండా పాన్ నెంబర్తోనే మనం టీడీఎస్ డిడక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ని ఫాలో చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేయండి.